మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడి బహు మంచిది. మొదటి పేతురు రాసిన పత్రిక 3:17 మాట రాయబడింది. ఏంటంటే కీడు చేసి శ్రమపడుట కంటే, కీడు చేసి శ్రమపడడం మామూలే, ఎందుకంటే ఎవరైనా తప్పుదేమో చేశానుకో ఆ శ్రమే. కానీ మేలు చేసి శ్రమపడి బహు మంచిది అంటున్నాడు దేవుడు. యేసు ప్రభు వారు మేలు చేసి బహు శ్రమపడ్డాడు. అపోస్తలుడైన పౌలు మేలు చేసి బహుగా శ్రమపడ్డాడు. అనేక దెబ్బలు తిన్నాడు, శిరక్షణ జరిగింది, మేలు చేశాడు, దేవుని సువార్త ప్రకటించాడు ఆయన. అలాగే మనం కూడా మేలు చేసినప్పుడు శ్రమపడియే బహు మంచిది. కీడు చేసినప్పుడు మనం తప్పుదేం చేసాగానో జైలు పాలు చేస్తాం. పేతురు తప్పుదేం చేయలేదు, సువార్త చేశాడు, జైలు వేసారు అతను తీసుకెళ్ళి. సంఘమంతా మరి ఆసక్తిగా ప్రార్థించింది, దేవుడు అతను బయటికి తీసుకొచ్చి. అలాగే నువ్వు మేలు చేసి శ్రమపడ్డ దేవునికి ఇష్టమైన పని. ఎందుకంటే దేవుడు కూడా మేలు చేశాడు, బహుగా శ్రమపడ్డాడు. అనిలామార్గ పైన వేసినమ్మైంది తండ్రి చిత్తం నెరవేర్చు. తండ్రి తన చిత్తం నెరవేర్చుకున్నాడు కాబట్టి తన అతిథి కుమారుడిగా అతన్ని గొప్పగా నిలబెట్టుకున్నాడు దేవుడు. అలాగే మనం కూడా తన బిడ్డగా ఉండాలంటే మనం కూడా మేలు చేసినప్పుడు మేము ఇంత మేలు చేస్తున్నాం, మాకేటి శ్రమ అనుకుంటున్నామేమో, ఆ శ్రమ అనుకో మాకు మేలు, నువ్వు చాలా మేలు చేస్తున్నావు కానీ శ్రమలు వస్తుందంటే అది నీ మేలు కోసం అనుకోవాలి తప్ప నాకు వస్తున్నాయి ఏంటని ఎప్పుడు కూడా అనుకో. ఎందుకంటే దేవుడు నీకు ఏదో అద్భుతం చేయాలని చూస్తున్నాడు కాబట్టి. ఇదన్నా అన్న శ్రమ, కీడు చేసి శ్రమపడు కంటే మేలు చేసి శ్రమపడు, అది నీకు బహు మంచిదవును. దేవుడు నిన్ను దీవించును, ఆశ్రయించును. అటువంటి కృపను మీకు దయచేయను గాక. ఈ వాగ్దానాన్ని ప్రార్థించండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తారు, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి, మహాగణుడువు, పరిశుద్ధుడు, కృపగల తండ్రి, కనికరపుండా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, పరిశుద్ధ సన్నిధి మీరు మాపై కుమ్మరించండి. మిమ్మల్ని మహింపరచుకుంటండి. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకీడు లేకుండా అందరితో సమాధానం, శాంతి తెచ్చండి. పనివారు ఒత్తిడి తీసండి. బలహీన గుణబెట్టి ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీఎల్ బట్టలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న విడుదల తెచ్చండి. అప్పులు బంధకాల నుంచి విడిపించండి. తాగుడు పెకటిన వ్యసనాలు దూరపరచండి. కుటుంబంలో సంతోషం, నెమ్మది దాచి దినమంత శాంతి, సమాధానం, నెమ్మది దాచేసి కృప చూపి దీవించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.